2014-19 చేసిన దానికే నెల్లూరులోని ప్రజలు, బయట నుంచి వచ్చిన ప్రజలు అప్రిషియేట్ చేశారు ప్రభుత్వాన్ని. బయట నుంచి, ఎందుకంటే అంతకుముందు వాళ్ళ పిల్లల్ని తీసుకొని వస్తే రెండోసారి పిల్లలు వచ్చేవాడు కాదంట. వాళ్ళు చిన్నపిల్లల్ని వాళ్ళని జనరల్గా 17-12 పిల్లల్ని ఫస్ట్ టైం తీసుకొస్తే రెండోసారి వచ్చేవాడు కాదంట. కారణం ఏంటంటే ఆ వాటర్ చూసి నాన్ హైజీనిక్ అని. 2014లో చేసిన ఏర్పాటుకి నెక్స్ట్ ఇయర్కి వాళ్ళ పిల్లలందరూ వచ్చారు, ఎక్కువ మంది పిల్లలు. వాళ్ళే చెప్పారు వచ్చినాడు, సార్ ఈసారి మా పిల్లలు వచ్చారు, ఎందుకంటే 14లో మీరు చేసిన ఏర్పాట్లకి, ఇక్కడ చేసిన క్లీనింగ్కి, హైజీనిక్కి, చక్కగా టాయిలెట్స్ ఫస్ట్ ఇయర్ అయితే టెంపరీ టాయిలెట్స్ పెట్టాం, 400 పెట్టినట్టున్నారు, చెన్నై నుంచి తెప్పించారు అజీజ్. ఆ తర్వాత కొన్ని టాయిలెట్స్ కట్టాం, ఆ తర్వాత కొన్ని కట్టాం. అదేవిధంగా అక్కడ రొట్టెలు పట్టుకొని బయటకు వచ్చిన తర్వాత స్నానాన్ని చేయడానికి సపరేట్గా యాక్చువల్గా ఏర్పాటు చేసాం. ఒక హాల్ కూడా కట్టాం, ఒక చిన్న హాల్ కూడా. ఈ విధంగా అనేక ఏర్పాట్లు చేసాం. 2014-19లోనే ఇక్కడ ఒక మంచి హాల్ కట్టడానికి ప్లాన్ చేసి కొంత వర్క్ కూడా అయింది. ఆ తర్వాత గత ప్రభుత్వం సరే వదిలేసింది. మళ్ళా మంత్రి కాగానే మొన్న రొట్టెల పండుగ అప్పుడు ముఖ్యమంత్రి గారి దగ్గర వర్చువల్గా భక్తులతో మాట్లాడించారు. ముఖ్యమంత్రి గారు 5 కోట్లు కూడా అనౌన్స్ చేశారు. అయితే ఇది చేయాలంటే సుమారుగా 9 కోట్లు అవుతుందన్నారు. నేను మొన్నే ఆ కన్సర్న్ మంత్రి గారితోనూ, అజీజ్ గారితోనూ వాళ్ళందరితో మాట్లాడి ఒక 9 కోట్లు ఏర్పాటు చేశాం. అయితే రొట్టెల పండుగ అయిన తర్వాత స్టార్ట్ చేసుకుంటామని అటు శ్రీధర్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు, తర్వాత వచ్చి అజీజు నాకు చెప్పడం, నేను వాళ్ళకే వదిలేశాను, మీ ఇష్టం, రుడా నుంచి 5 కోట్ల రూపాయలు వస్తాయి, 5 కోట్లు. అదేవిధంగా మినిస్టర్ గారు అక్కడి నుంచి యాక్చువల్ 1.5 crore ఇస్తారు. ఒక 1.38 ఏదైతే ఇక్కడ ఆప్షన్ వేసారో అది బ్యాక్ మొత్తం ఇస్తామన్నారు. జనరల్గా కూడా పట్టుకుంటారు, ఈసారి మొత్తం ఇచ్చేవాను. మున్సిపల్ కార్పొరేషన్ ఆ బ్యాలెన్స్ 1.2 crore ఇంత మున్సిపల్ కార్పొరేషన్ ఇట్లా 3-4 ఊళ్ళు కలిసి నోడల్గా నోడావాళ్ళు యాక్చువల్గా ఉండి ఈ యొక్క దీన్ని వీలైన తొందరగా కంప్లీట్ చేయించాల్సిందిగా నేను అధికారులకు యాక్చువల్గా చెప్తున్నాను. ఎందుకంటే డబ్బులకు ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేశాం. ఈసారి జరిగే ఈ ఫంక్షన్లో నేను అందరిని రిక్వెస్ట్ చేసేది, మీరందరూ ఆల్రెడీ ఎక్స్పీరియన్స్, నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కొత్తగా కొంతమంది ఆఫీసర్లు వచ్చి ఉండొచ్చు, వాళ్ళకు కూడా అనుభవం ఉంటుంది. ఎందుకంటే నిన్నే మీకు తెలుసు, నిన్నే విశాఖపట్నంలో 28 కిలోమీటర్ల లెంత్లో యోగా చేశారు. యోగాంధ్ర 3 లక్షలకు పైగా వచ్చారు, 3,50,000 దాటారు. అసలు కూర్చోవడానికి లేక నిలబడ్డారు. గిరి కూడా అక్కడ కంప్లీట్గా ఫుల్గా వర్క్ చేశారు. 3,50,000 వచ్చారు. బస్సులు అరేంజ్ చేస్తుంటే 10 లక్షలు కూడా వచ్చేవాళ్ళు, కానీ తొక్కిసలాట అయ్యింది జరగదనే ఉద్దేశంతో మనం 3 లక్షలకు యాక్చువల్గా ప్లాన్ చేసాము. 3,50,000 బ్రహ్మాండంగా జరిగింది. అంత అధికారులు, ప్రజాప్రతినిధులు అందరూ చేశారు. ఇక్కడ ఫస్ట్ 2014లో 4 లక్షలు వచ్చారు. ఇక్కడ 2014లో ఇక్కడికి వచ్చిన భక్తులు 4 లక్షలు. ఆ తర్వాత 2019 ప్రభుత్వం అయిపోయేటప్పటికి 16 నుంచి 18 లక్షలు వచ్చారు. నాకు ఇప్పుడు ఎంత వస్తున్నారో మీరే చెప్పాలి. 30 lakhs. సో ఇయర్ వైర్ యాక్చువల్గా భక్తుల సంఖ్య పెరుగుతుంది కాబట్టి నేను అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. దీన్ని రాష్ట్ర పండుగ కూడా 2014-19లో డిక్లేర్ చేయించాను ముఖ్యమంత్రి గారు కూడా. ఒక సంవత్సరం అయితే ముఖ్యమంత్రి గారు కూడా తీసుకొచ్చాను ఇక్కడికి, ఒక సంవత్సరం ముఖ్యమంత్రి గారు కూడా వచ్చారు. కాబట్టి నేను అందరినీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, అనేక రాష్ట్రాల నుంచి దేశ విదేశాల నుంచి వస్తారు కాబట్టి దీన్ని చక్కగా చేయండి. 30వ తేదీకి అన్ని పనులు పూర్తి కావాలి. 30వ తేదీ ఈవినింగ్ 4 గంటలకు నేను ఇన్స్ట్రక్షన్కి వస్తాను ఇక్కడికి. 30వ తేదీ సాయంకాలం 4 గంటలకు ఇక్కడికి వస్తాను. ఆ రోజు నెల్లూరులో అనుకుంటాను. ఆ రోజు నాకు 100% పని పూర్తి చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. అందరూ సక్రమంగా చేస్తారని, ఇది ఒక మంచి పేరు వచ్చే విధంగా చేస్తా నేను ఎక్స్పెక్ట్ చేస్తానండి. థ్యాంక్ యూ.
ప్రాబ్లమ్స్ ఐడెంటిఫై చేయడం జరిగింది. ముఖ్యంగా ఏంటి అంటే ట్రాఫిక్ రిలేటెడ్ 24 పార్కింగ్ ప్లేసెస్ సార్ మొత్తం సిటీలో ఐడెంటిఫై చేసింది. సో ఈనాటి ప్రత్యేక రివ్యూ సమావేశానికి చేసిన గౌరవ మంత్రివర్యులు నారాయణ గారికి, అదేవిధంగా వీరిద్దరి సూచనలు మరి ఈ పండుగ రాష్ట్రం నుంచే కావచ్చు ఎక్కువ వస్తారు మన తెలంగాణ. ఇది కాకుండా అంతర్జాతీయంగా కానీ కొంతమంది భక్తులైన పండుగ.